హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు మన అహ్మదాబాద్లో విమానం అనేది కూలిపోయింది. దీంట్లో ఇంపార్టెంట్ అయిన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బ్లాక్ బాక్స్ గురించి, అలానే మేడే గురించి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుంది. విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్ సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి మేడే కాల్ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించడం కోసం మేడే మేడే అంటూ 3 సార్లు చెప్తారు. ఇంజిన్ ఫెయిల్ కావడము, అగ్ని ప్రమాదం సంభవించడము, విమానం మీద నియంత్రణ కోల్పోవడము, పీడనంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోవడం వంటి సందర్భాల్లో మేడే కాల్ చేస్తుంటారు. మేడే అనేది ఫ్రెంచి పదము మెయుజ్ నుంచి పుట్టింది. ఈ పదానికి సాయం చేయండి అని అర్థము. 1920 నుంచి మేడే కాల్ని అంతర్జాతీయంగా అమలు చేయడం మొదలైనది. ఒక విమాన పైలట్ మేడే కాల్ చేసినప్పుడు ఏటీసీ సిబ్బంది ఎమర్జెన్సీ ప్రోటోకాల్ను అమలు చేస్తారు. ఆ విమానానికి గగనతలంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. పైలట్తో ప్రత్యక్ష కమ్యూనికేషన్లోకి వస్తారు. ఆ విమానము దిగే ఎయిర్పోర్టు ఎమర్జెన్సీ విభాగంతో సమన్వయం చేసుకుంటారు. అవసరమైతే స్థానిక వైమానిక స్థావరాలను ఎయిర్పోర్ట్లోనూ అప్రమత్తం చేస్తారు. ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ విభాగము రన్వే అమ్మడి అంబులెన్స్లను, అగ్నిమాపక దళాలను మోహరిస్తుంది. విమానాలు 3 రకాల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్లు హెచ్చరికలు జారీ చేస్తారు. 1 అనిశ్చితి, 2 ప్రమాద సంకేతము, 3 ముంచుకొస్తున్న విపత్తు. 3వ దశలో మేడే కాల్ చేస్తుంటారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానము టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ ప్రమాదానికి కారణం ఏమిటనే దానిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అది తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. దీనికోసం దర్యాప్తు బృందాలు వెతుకుతున్నాయి. అది దొరికితే ఈ ప్రమాదము సాంకేతిక సమస్య వల్ల జరిగిందా, లేక ఇంజన్ పనిచేయలేదా, పక్షులు ఢీకొన్నాయా, విమానంలో మంటలు చెలరేగాయా, లేదా ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందా అనేది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. టేకాఫ్ తర్వాత క్లిష్టమైన క్షణాల్లో సిబ్బంది మేడే కాల్ ద్వారా ప్రమాదంలో ఉన్నాము, సాయం కావాలని కోరినట్టు తెలిసింది. ఆ వివరాలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. బ్లాక్ బాక్స్ దొరికితే దాన్ని డీజీసీఏ లేదా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి పంపుతారు. అక్కడ దానిలో రికార్డ్ అయిన డేటాను డీకోడ్ చేస్తారు. ఆ డేటాను రాడారు, ఏటీసీ లాగుతో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియను పూర్తి కావడానికి 24 గంటల నుంచి వారం రోజుల వరకు పట్టవచ్చు. పరికరానికి ఎంత నష్టం వాటిల్లిందనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. బ్లాక్ బాక్స్లో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ కాగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. దీన్ని సివిఆర్ అంటారు. ఎఫ్ఆర్ విమాన వేగము, ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఇంజన్ పనితీరు, నియంత్రణ వంటి టెక్నికల్ డేటాను రికార్డు చేస్తుంది. సివిఆర్ కాక్పిట్లో పైలట్ల సంభాషణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో వారి కమ్యూనికేషన్, విమానంలో ఇతర శబ్దాలను రికార్డు చేస్తుంది. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారము వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ రెండింటిలోని డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, ఏమి మాట్లాడారు, వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని బ్లాక్ బాక్స్ అందిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మేడే కాల్ గురించి, అలానే బ్లాక్ బాక్స్ గురించి. మీకు గనక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.